రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేనటువంటి వ్యక్తి, పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారేటువంటి ఉచ్చమో నీచమో లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నిన్న డేరాబాబా అవతారం ఎత్తాడు. విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్ళి అక్కడ అపచారం జరిగిపోయింది. ముఖ్యమంత్రి క్రైస్తవుడు, ఆయన సిలువేసుకుని ఉంటాడు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మా కులదైవం వెంకటేశ్వర స్వామి, కాబట్టి హిందువులంతా నాకు ఓటేయండి అని చెప్పి ఒక రాజకీయాల్లో కూడా కులాలనే మతాలనే దేవుళ్ళని అడ్డం పెట్టుకుని బతకొచ్చు అన్నటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా వాళ్ళకి నమ్మినటువంటి దేవుణ్ణో నమ్మినటువంటి మతాన్నో తప్పకుండా ప్రార్థించుకునేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఏ దేవుణ్ణైనా మనం ఫలానా మంచి జరగాలి, మాకో లేకపోతే మా కుటుంబ సభ్యులకో, నేను పరిపాలించేటువంటి రాష్ట్రానికో బాగుండాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటాం. ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక దేవుణ్ణి కోరుకుంటాం. చర్చికి వెళ్తే నాబోటాడు యేసుప్రభుని కోరుకుంటా. మసీదుకి వెళ్తే అల్లాని కోరుకుంటా. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా. శివుడి గుడికి వెళ్తే శివుని కోరుకుంటా. దుర్గమ్మ గుడికి వెళ్తే దుర్గమ్మని కోరుకుంటా. రాముడి గుడికి వెళ్తే రాముని కోరుకుంటా. నా మనసులో దైవం అంతా సమానమే. దేవుళ్ళు అనేవాళ్ళు ఒక భక్తితో మనం ఆరాధించినప్పుడు మనకి మంచి జరుగుద్ది అనేటువంటి నమ్మకమే దేవుడు. ఏ దేవుణ్ణి నేను పూజించినా కూడా నేను ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి దైవాన్నే నేను కోరుకుంటా. అంతేగాని మసీదుకి వెళ్ళి హిందూ దేవుళ్ళనో, లేకపోతే చర్చికి వెళ్ళి అల్లానో, లేకపోతే హిందూ దేవాలయాలకు వచ్చి యేసు ప్రభునో కోరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, అన్నం తినేవాడు, మనం ఏ దేవుణ్ణి పూజించినా కూడా మనతో పాటు పక్కన ఉన్నటువంటి ఎక్కడేముందో తెలియదు కాబట్టి అందరూ సమానమని చూస్తాం. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు మెడలో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు, మెడలో ఏ దేవుడు బొమ్మ వేసుకోడు. ఈ లుచ్చ చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం, పదవుల కోసం గుళ్ళకు కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ తిరుగుతాడు. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో సంకనాగిపోయి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే పార్టీలో చేరితే దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి పెద్ద లుచ్చగాడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి లుచ్చగాడు దేవుడి గురించి మాట్లాడితే నాకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక దేవుడు లాంటి ఎన్టీ రామారావుని చంపినటువంటి ఈ లుచ్చగాడు రామారావుని చంపి ఏం చేస్తాడు వీడు? ఆయనే వెళ్ళి దండలేస్తాడు. ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అని చెబుతాడు. ఎన్టీ రామారావు మించిన నాయకుడు ఈ భారతదేశంలో లేడని చెబుతాడు. మరి ఈ లుచ్చగాడు ఎందుకు దించాడండి ఆయన్ని? ఆయన పదవి ఎందుకు తీసేశాడు? ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన పార్టీని ఆయన సస్పెండ్ చేసి బయటికి గెంటి ఈ నిష్ఠ దరిద్రుడు ఎందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు? మళ్ళీ ఆయనే గొప్పాడని చెబుతాడు, ఆయనే దేవుడు అని చెబుతాడు, ఆయనే పేదల కోసం పాటుపడినటువంటి వ్యక్తి అని చెబుతాడు. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తిని పదవిచ్చుని ఎందుకు చేసావు? ఆయన చావుకి ఎందుకు కారణమయ్యావంటే నీ పదవీ దాహంతో, నీకు కావాలన్నటువంటి ఆ పదవీ దాహంతో నువ్వు ఆయనకి మీద నిందలేసి ఆయన చావుకు కారణమయ్యావు. ఈరోజు మళ్ళీ హిందువులకి ఏదో బ్రాండ్ అంబాసిడర్ అంట. డేరాబాబా అవతారం ఒకటి ఎత్తి రాముల వారి గుడి గురించి, సీతాదేవి గుడి గురించి, వెంకటేశ్వర గుడి గురించి అవుతున్నాడు. 40 గుడులని ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండే పొక్లైన్లతో ధ్వజస్తంభాలతో సహా పీకేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకెళ్ళి మున్సిపాలిటీ చెత్తేసేటువంటి కంపోస్ట్లో పడేసినటువంటి ఈ దుర్మార్గుడు, ఈ లుచ్చగాడు చంద్రబాబు కాదా అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజేమో నీకు అడ్డం ఉన్నాయని గొళ్ళను కూల్చేసావు. ఈరోజు ఏం చేస్తున్నావు? నీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, అది ఎస్టాబ్లిష్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ గోళ్ళను కూలగొట్టిస్తున్నాడు.
ఇది చెప్పాలి. కాబట్టి నీ తొత్తులతో, నీ ఆధ్వర్యంలో, నీ అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుళ్ళల్లో ఎక్కడో ఊరికి దూరంగా కొండ మీద కనీసం 300 మీటర్లు నడిచెళ్ళాలి, కారులో కూడా వెళ్తగలేదు. అటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గుళ్ళని టార్గెట్ చేసి నీ దొంగ తెలివితేటలతో ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నావు. అధికారులు ఉండగానేమో పట్టబాగలే పీక్ అవతల పారేసావు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అయినాక అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖున 30వ తారీఖున విజయనగరం ఇళ్ల పట్టాలు పంచడానికి వెళ్తాడు. 29 సాయంత్రం అర్ధరాత్రి విగ్రహం కూలగొట్టిస్తావు. మళ్ళీ నువ్వే దొంగలాగా అక్కడికి వెళ్తావు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటావు. నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నీకు ఉచ్చమో నీచమో లేనటువంటి వెధవి నువ్వు. నీకు దేవుడు లేడు, ఎన్టీ రామారావు లేడు. నువ్వు ఆ గుడికి వెళ్ళావంటే అచ్చంగా నువ్వు ఆ గుడిలో విగ్రహం పగలు కొట్టించి నువ్వే 100% ఎందుకంటే నువ్వు చంపినటువంటి వ్యక్తిని, నువ్వు ద్రోహం చేసినటువంటి వ్యక్తిని దేవుడి కింద ఫోటోలు పెట్టి రోజు దండలేసి ఆయన గురించి గొప్పగా చెబుతావు. నీ నక్కబుద్ధి నాకు తెలుసు. డెఫినెట్గా ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడే పగలగొట్టించాడు. చంద్రబాబు నాయుడికి, అశోక్ గజపతిరాజుకి, అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి 4 అనాలిసిస్ టెస్టులు చేయాలి. చేస్తే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించుకోవాలి. 4 అనాలిసిస్ టెస్టులు చంద్రబాబుకి, లోకేష్కి, అక్కడ ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు 10 మందికి చేస్తే వీళ్ళు ఎన్ని గుళ్ళు అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఈ రాజకీయంగా పబ్బం గడుపుకుంటాకి ఏ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నాడు అన్నదే తేలుతుంది. నిన్న పర్యటనలో రాళ్ళేసి కాన్వే మీద రాళ్ళు ఇచ్చినారు కదా, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారి పర్యటనలో టీడీపీ నాయకులందరూ కారు ధ్వంసం చేయడం జరిగింది. ఇవన్నీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు రాళ్ళు వేస్తాడు, పూలు వేస్తాడు, అవసరమైతే రాళ్ళు వేస్తాడు, పూలు వేస్తాడు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. డెఫినెట్గా అక్కడ పోలీసు ఉంది. ఆ సీసీ కెమెరాల్లో కూడా ఎవడెవడు ఏమేం చేశాడు అన్నది క్లారిటీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు చేయించారు అన్నది. పైకి ఆల్రెడీ కింద కోటింగ్ ఉంటుంది గ్యారంటీగా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదా. చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు బాబు ఖర్జూర్ నాయుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ తాత కిస్మిస్ నాయుడు కావచ్చు, ఎవడైనా ఒకటే. సార్ 27వ తారీఖు దాడి జరిగింది. నేను వచ్చే రోజే వీళ్ళందరూ ఎందుకు రావాలని ఆయన అంటున్నారు. 27వ తారీఖు రాముల విగ్రహం ధ్వంసమైంది. 27 కాదమ్మా, ఆయన ఆ చంద్రబాబు మైండ్ పోయి ఏదో వాగుతుంటాడు. 27 విగ్రహం ధ్వంసమైందా? 29 విగ్రహం ధ్వంసమైనట్టు ఉంది. ఎన్నో తారీఖు అయింది? 27 కాదు, 30వ తారీఖు ఇది ఉంటే ఒకరోజు ముందే కదా. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంగా ఒకరోజు ముందు నైట్ పగలు కొట్టారు. ముఖ్యమంత్రి గారిది 30వ తారీఖు, 29 అయితే 27 అంటాడు. అంటే ఈడు ఏమన్నా పెద్ద తోపు కాను తురుము కానీ అని చంద్రబాబు. ఈడు వెళ్ళినప్పుడు ఎవడు వెళ్ళకూడదేంటి? ఇక అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటున్నాడేంటి? తీసేసిన తహసీల్దార్ 23 సీట్లు నేలకేసి కొడితే సిగ్గు లేకుండా. అయినా ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారండి? అక్కడికన్నా వెళ్ళాడు. ఆడు కొడుకున్నాడు మర్చిపోయా, పప్పునాయుడు. ముఖ్యమంత్రికి సవాల్ అంటాడు. ముఖ్యమంత్రి నువ్వు సవాల్ ఏంట్రా బఫూన్? ముఖ్యమంత్రి నువ్వు సవాల్ ఏంట్రా బఫూన్? నువ్వు తినటానికి, తిరగటానికి, దున్నపోతులా పడుకుంటాకి తప్పి దేనికన్నా పనికి